సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మే నెలలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, క్రైస్తవులు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా, మనం ఓటు వేయచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వేయాలండి. దేవుని లేఖనం చెప్తా ఉంది, మనల్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు, ప్రజా పరిపాలకుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయండి అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. చదువుదాం ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనను, కృతజ్ఞాస్తులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. చూడండి, మనం భక్తితోనూ మాన్యతతోనూ బ్రతకాలంటే, సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే మనల్ని పరిపాలిస్తున్న రాజుల కొరకు, పరిపాలకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి అని దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. మరి మత గ్రంథాల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ దేవుని లేఖనం చెప్తా ఉంది, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని పరిపాలించే రాజుల కొరకు ప్రార్థన చేయండి, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, సమగ్రమైన పరిపాలన వారి దేశానికి అందించినట్లు వారి కోసం ప్రార్థన చేయండి అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేద్దాం, ఎవరికి ఓటేయాలి? చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరూ కూడా మంచి హామీలు ఇస్తున్నారు, మంచి వాగ్దానాలు చేస్తున్నారు. మేము మీకు సమగ్రమైన పరిపాలన అందిస్తాము, అనేకమైన పథకాలు ప్రవేశపెడుతున్నాం, మిమ్మల్ని సుభిక్షంగా చూసుకుంటామని ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు. మరి ఓటు వేసేటువంటి విధానంలో, ఓటు వేసేటప్పుడు మనం దైవిక జ్ఞానాన్ని మనము కోరుకోవాలండి. మీలో ఎవరికైతే జ్ఞానం కొదుగున్నదో వాడు దేవుణ్ణి అడుగువలని లేఖనాలు సెలవిస్తున్నాయి. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయనందు గుప్తంలో ఉన్నాయి. కాబట్టి మన ఓటు వేసే ముందు ప్రభువుని అడుగుదాం, ప్రభువా, ఏ రాజకీయ పార్టీకి మేము ఓటేస్తే మా జీవితాలు ఆనందంగా ఉంటాయి, సుభిక్షంగా వారు పరిపాలన చేయగలుగుతారు. జ్ఞానంతో మనము ఎలక్షన్స్లోకి వెళ్దాం. తద్వారా భారతదేశానికి ఒక సమర్థవంతమైనటువంటి న్యాయ పరిపాలన అందించేటువంటి ప్రధానమంత్రి, అదే మన రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి రావాలని మనం ప్రార్థన చేయాలి. అఫ్కోర్స్ దేవుడు రాజులను, అధికారులను ఆయన నియమిస్తాడు, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు మంచి పరిపాలకుల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటలో ఏది మీద సందేహం లేదు. భారతదేశం గణతంత్ర రాజ్యం, భారతదేశం ప్రజాస్వామిక దేశం, భారతదేశం సెక్యులర్ కంట్రీ. కాబట్టి ఈ సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలను సమానత్వంతో చూసేటువంటి ప్రజా పరిపాలకుల్ని మనము కోరుకుందాం. ఎందుకంటే భారతదేశంలో చాలా మతాల వారు ఉన్నారు, చాలా జాతుల వారు ఉన్నారు. అందరినీ కూడా సమాన దృష్టిలో చూసేటువంటి ప్రజా పరిపాలకులను మనం ఎంపిక చేసుకుందాం. తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశంలో అల్లర్లు చెలరేగు, నేరాలు ఘోరాలు జరగు, భయంకరమైనటువంటి సన్నివేశాలు, భయంకరమైన సంఘటనలు జరగకుండా మనం ప్రార్థన చేయాలి మన దేశం కొరకు. ఇంకా కొన్ని రోజులు ఉన్న ఎలక్షన్స్లోకి వెళ్లే ముందు మనందరూ కలిసి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబం కూడా మా దేశానికి మంచి ప్రజా పరిపాలకులు మీరు అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా మీ ఓటు హక్కును మీరందరూ కూడా సద్వినియోగపరచుకోనండి. మంచి పరిపాలకుడికి మనం ఓటేద్దాం. తద్వారా దేవుని యొక్క శాంతి స్థాపన మన భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి విషయాన్ని గమనించండి. అందరూ మీ ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా ఆ ఎలక్షన్స్లో పాల్గొనాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. ఒక్క మాట నేను చెప్తాను, ప్రజా పరిపాలకులు వాగ్దానాలు చేస్తున్నారు, మంచిదే, కానీ వాగ్దానాలు ఎంతవరకు వారు నెరవేరుస్తున్నారు, ఎంతవరకు వాటి యందు నమ్మకంగా ఉన్నారో లేరో మనకు తెలియదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తే ఆకాశము భూమిని గతించిపోతాము, కానీ ఆయన వాగ్దానాలు ఏనాడు కూడా గతించవు. కాబట్టి ఆయన వాగ్దానాలు స్థిరమైనటువంటివి, ఆయన వాగ్దానాలు నమ్మదగినటువంటివి, ఆయన వాగ్దానాలు సత్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించి మీ యొక్క కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని, చక్కటి తెలివిని, వివేచనను ప్రభు మీకు ఇవ్వాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.
అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.